తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ ఫైబర్ ప్రాజెక్టును పలు ప్రాంతాల్లో అమలు చేస్తుంది. ఇక ఇదే ప్రాజెక్టును మారుమూల ప్రాంతాలకి పరిచయం చేస్తూ పల్లెల్లో చదివే విద్యార్థులకు ప్రాక్టికల్ గా విద్యను అందిస్తున్నారు. ఇక ముఖ్యంగా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఉండే పాఠ్యాంశాలను డిజిటలైజేషన్ ద్వారా అందిస్తున్నారు. ఇలా విద్యను అందించిన మారుమూల ప్రాంతాల విద్యార్థులు లోతైన విశ్లేషణతో చదువుకునే వీలను కూడా కల్పిస్తున్నారు. అంతేకాకుండా పల్లెల్లో ఇంటర్నెట్ సేవలు అందిస్తూ అక్కడి ప్రజలను చైతన్యపరుస్తున్నారు. సెరెబ్రమ్ అనేది మన మెదడులో ప్రధానమైన భాగం. ఇది వివిధ రకాల మెదడు కార్యకలాపాలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా మనం ఆలోచించడం, జ్ఞాపకాలను సేకరణ చేయడం, భాషా నైపుణ్యాలు, ఇంద్రియాల నుంచి వచ్చే సంఘటనలను గుర్తించడం వంటి పనులు చేయడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే శరీర కదలికలను, సమతుల్యతను, సమన్వయాన్ని నిర్వహించడం కూడా సెరెబ్రమ్కి ముఖ్యమైన పని. Sure, automation of plants refers to using technology to control and monitor plant growth, production, and operations without much human intervention. This can involve automated systems like sensors, robotics, and machine learning to handle tasks such as watering, fertilizing, lighting, climate control. సెరెబ్రమ్ అనేది మన మెదడులో ప్రధానమైన భాగం. ఇది వివిధ రకాల మెదడు కార్యకలాపాలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా మనం ఆలోచించడం, జ్ఞాపకాలను సేకరణ చేయడం, భాషా నైపుణ్యాలు, ఇంద్రియాల నుంచి వచ్చే సంఘటనలను గుర్తించడం వంటి పనులు చేయడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే శరీర కదలికలను, సమతుల్యతను, సమన్వయాన్ని నిర్వహించడం కూడా సెరెబ్రమ్కి ముఖ్యమైన పని. అటవీ ప్రాంతంలోని మారుమూల గ్రామంలో టీ ఫైబర్ ప్రాజెక్టును అమలు చేస్తూ సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు జంతువులతో ఉన్న ఆ గ్రామం నేడు ఇంటర్నెట్ సేవలతో టాప్ లో ఉంటుంది. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం ముత్తార మండలంలోని అటవీ శ్రీరాంపూర్ గ్రామంలో కృత్రిమ మేధను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. అక్కడి ఉపాధ్యాయులు పర్ప్లెక్సిటీ AI టూల్స్ను కూడా వినియోగించి విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నారు. రాష్ట్రంలోని 1 కోటి ఇళ్లకు అధిక వేగం గల ఇంటర్నెట్ సేవలను అందించేందుకు లక్ష్యంగా చేపట్టిన టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా ఇది సాధ్యమవుతుంది. ప్రధానోపాధ్యాయుడిగా నేను ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేసి ఈ టీ ఫైబర్ సహకారంతో ఈ పాఠశాలలో కూడా పర్ప్లెక్సిటీ అనేటువంటి యాప్ ద్వారా పిల్లలకి ఈ వివిధ సబ్జెక్టులో కూడా ఉపాధ్యాయులు చెప్పిన తర్వాత కూడా ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఏవైనా సమస్యలు ఏర్పడినప్పుడు లేదా అర్థం కాని విషయాలను వీళ్ళు ఈ పర్ప్లెక్సిటీ అనేటువంటి దాంతో ఉపయోగించుకొని వాళ్ళు సులువుగా నేర్చుకోవడమే కాకుండా ఒకవేళ చెప్పినటువంటి అంశం ఇంగ్లీష్లో చెప్పినప్పుడు అది అర్థం కాకుండా కూడా తెలుగు మాధ్యమంలో కూడా దాని యొక్క ఆవశ్యకతను తెలుసుకొని పూర్తిగా సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి అవగాహన చేసుకోవడమే కాకుండా పిల్లలు అన్ని సబ్జెక్టులు కూడా కొద్దిగా ఉత్తమంగా రాణిస్తూ మరి భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ అవకాశాలను వినియోగించుకోవడమే కాకుండా ఈ మధ్య కాలంలో కూడా నాకు మన గౌరవ IT మినిస్టర్ గారు శ్రీ దుద్దిల శ్రీధర్బాబు గారి సహకారంతో నాకు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో మాకు శ్రీధర్బాబు గారి చేతుల మీదుగా మాకు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మొట్టమొదటి AI ల్యాబ్ను ఏర్పాటు చేయడం మాకు చాలా గర్వంగా ఉంది. మరి వారికి మా పాఠశాల తరఫున మా విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను. మంతల్లోని అడవి శ్రీరాంపూర్ గ్రామం హైదరాబాద్కు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ గ్రామంలోని 1200 ఇళ్లు ఉన్నాయి. అక్కడ టీ ఫైబర్ సేవలను గతేడాది డిసెంబర్ నుంచి అందిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 8న ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వర్చువల్గా టీ ఫైబర్ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఆ గ్రామానికి నిరంతరంగా ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయి. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంటర్నెట్ ద్వారా లైసెన్స్
లెసన్స్ చెప్తున్నారు. 8, 9, 10 తరగతులకు విద్యార్థులకు డిజిటల్ బోర్డులు, 2 మానిటర్ల ద్వారా చాప్టర్లను కూడా వివరిస్తున్నారు ఉపాధ్యాయులు. విద్యార్థులు డిజిటల్ బోర్డు ద్వారా గూగుల్ సర్చ్ చేయడంతో పాటు అధికృత సమాచారం కోసం పర్ప్లెక్సిటీ AI టూల్స్ను కూడా సైతం ఉపయోగిస్తున్నారు. వాయిస్ మోడ్ ద్వారా ప్రశ్నలు అడిగి సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. తెలంగాణ స్కూల్ యాప్ను ఉపయోగించుకొని పాఠాలకు సంబంధించిన ఇంటరాక్టివ్ వీడియోలు చూస్తున్నారు. ఇది పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీ ఫైబర్ ప్రాజెక్టుపై అక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ప్రాక్టికల్గా పాఠాలు బోధించేందుకు అవకాశం దొరుకుతుందన్నారు. కంప్యూటర్, పర్ప్లెక్సిటీ AI టూల్స్ ద్వారా పాఠ్యాంశాలను చాలా సులువుగా అందించేందుకు అవకాశం దక్కుతుందన్నారు. ఇలాంటి సేవల వల్ల విద్యార్థులకు పాఠాలు చాలా సులువుగా అర్థమై ఉత్తమ ఫలితాలు వస్తాయని అక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటున్నారు. 2-3 నెలల నుంచి ఇక్కడ జడ్పిహెచ్ఎస్ అడవి శ్రీరాంపూర్ ముత్తారం మండలం పెద్దపల్లి జిల్లాలో ఈ మా పాఠశాలలో గత 2-3 నెలల నుంచి పర్ప్లెక్సిటీ AI అనేటువంటి టూల్ని ఉపయోగిస్తూ ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క చదువుకునే క్రమంలో వాళ్ళ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి టీ ఫైబర్ ద్వారా మాకు నిరంతరాయంగా ఇక్కడ నెట్ సేవల్ని అందించడం జరుగుతుంది. సో రాష్ట్ర పరిధిలో భాగంగా మా అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేసుకొని ఈ టీ ఫైబర్ ద్వారా మనకు నెట్ సౌకర్యాన్ని అందించడం జరుగుతుంది. ఈ నిరంతరాయమైనటువంటి నెట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని 8th మరియు 9th 10th క్లాస్ పిల్లలకి డిజిటల్ బోధన అనేది చేయడం జరుగుతుంది. అన్ని సబ్జెక్టులలో చూసినట్లయితే మ్యాథమెటిక్స్, అదేవిధంగా ఇంగ్లీష్, తెలుగు, సోషల్ మరియు ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అన్నింటిలో కూడా మేము ఈ డిజిటల్ బోధన చేయడం జరుగుతుంది. ఇందులో మాకు ఏ విధంగా అంటే ఈ పర్ప్లెక్సిటీ AI అనేటువంటి టూల్ ఒక విషయాన్ని మేము పిల్లలకు బోధించేటప్పుడు యాజ్ ఏ టీచర్గా ఏంటంటే మా యొక్క బోధనని సులువు చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కంప్యూటర్ AI ద్వారా విద్య అందడం పట్ల స్టూడెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టీచర్లు చెబుతున్న లెసన్స్ తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయంటున్నారు. చాలా ఈజీగా ప్రశ్నలకు సమాధానం దొరుకుతున్నాయి అంటున్నారు విద్యార్థులు. డిజిటలైజేషన్ విద్యను ఆస్వాదిస్తున్నామని కూడా విద్యార్థులు చెబుతున్నారు. My name is Marfa Sirchandra. I am studying 10th standard. పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన జడ్పిహెచ్ఎస్ అడవి శ్రీరాంపూర్ స్కూల్లో చదువుతున్నాను. మేము గత 2 years నుండి ఈ పర్ప్లెక్సిటీ AI అనే టూల్ ద్వారా మేము ఉన్న నాలెడ్జ్ కాకుండా అంటే మేము ఈ పర్ప్లెక్సిటీ ద్వారా ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతున్నాము. గూగుల్లో కానీ క్రోమ్లో కానీ అంటే ఇమ్మీడియట్గా రాకుండా ఈ పర్ప్లెక్సిటీ ద్వారా అంటే మేము క్వశ్చన్ అడిగిన వెంటనే ఇమ్మీడియట్గా ఆన్సర్ వస్తుంది. ఏ సబ్జెక్ట్స్లోనైనా మేము బయాలజీలో అయితే డయాగ్రామ్స్ అంటే ఫ్లో చార్ట్ మేము ఒక సింపుల్ నోట్స్ కూడా మేము రెడీ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక లెసన్లో అంటే మైండ్ మ్యాపింగ్ లేదా టేబుల్స్ ఫ్లో చార్ట్ రూపంలో మేము ఈ పర్ప్లెక్సిటీ అనేది మాకు చాలా హెల్ప్. ప్రభుత్వం మంత్రి శ్రీధర్ బాబు చొరవతో తమ గ్రామంలో ఇంటర్నెట్ వచ్చిందని, ఇది తమ గ్రామంలోని వారందరికీ మంచి అవకాశాలు కల్పిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేను చైర్మన్గా ఉన్నాను. చైర్మన్గా ఉన్న పరిధిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో టీ ఫైబర్, పర్ప్లెక్సిటీ ఇలాంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు నేను నా పరిధిలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం నాకు హ్యాపీగా ఉంది. నేను కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు స్కూల్లో చేశాను. AI పర్ప్లెక్సిటీ మన గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది. మన మంత్రి శ్రీధర్ బాబు గారు మన గ్రామాన్ని ఎంచుకోవడం చాలా
ఎంచుకోవడం అనేది చాలా సంతోషకరం. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. అందులో నా వంతు సాయంగా ఎలాంటి కార్యక్రమాలు చేయడానికైనా నేను ముందుంటాను. ఏఐ పర్ఫెక్ట్ సిటీ రవీంద్ర శ్రీనివాస్ గారికి, టీ ఫైబర్ ఎండి వేణుగోపాల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ మన ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన